హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వెనిజులా దేశం గురించి తెలుసుకోబోతున్నాం. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ సెక్షన్ లో వెనిజులా కంట్రీ ఫ్యాక్ట్స్ చేయమని కామెంట్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు మనం వెనిజులా కంట్రీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది. సో వీడియోస్ అయితే కంపల్సరీగా లైక్ చేసి చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా వెనిజులా కంట్రీలోకి వెళ్ళిపోదాం రండి. ప్రపంచంలోని ఎక్కువ సార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని పొందిన దేశం అది. అక్కడ లీటర్ పెట్రోల్ కేవలం ₹1.48 లభిస్తుంది. రొమాంటిక్ కంట్రీగా పిలువబడే దేశం ఇది. ఎత్తైన ఏంజలా జలపాతం, అందమైన అడవులు, పక్షులతో నిండి ఉన్న దేశం. ఆ దేశం మరేదో కాదు, దక్షిణ అమెరికా ఉత్తర సముద్ర తీరంలో ఉన్న వెనిజులా. ఈ దేశం గురించి అనేక ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ అయితే చేసుకోండి. వెనిజులాను అధికారికంగా బొలీవియన్ రిపబ్లిక్ ఆఫ్ వెనిజులా అని పిలుస్తూ ఉంటారు. ఈ దేశానికి చుట్టూ కొలంబియా, ఈక్వెడార్, పెరు, బ్రెజిల్, బొలీవియా ఇలా చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశం యొక్క రాజధాని కారాకస్. ఇక్కడ స్పానిష్ జాతి భాషగా ఉంది. దేశ కరెన్సీ వెనిజులా బొలీవర్ ఫ్యూటే. ఒక వెనిజులా బొలీవర్ ఫ్యూటే ₹2.55 మన ఇండియన్ తో సమానం. ఈ దేశం యొక్క విస్తీర్ణం మొత్తంగా చూసుకుంటే 9,16,445 కిలోమీటర్లు. జనాభా చూసుకుంటే 2,85,00,000 మంది. ఈ దేశంలో 100% ప్రజలు నగరాల్లో నివసిస్తారు. ఈ దేశం యొక్క జాతీయ జెండా 3 రంగుల్లో మధ్యలో నక్షత్రాలతో ఉంటుంది. ఈ దేశానికి ఒకవైపు అంతా సముద్రం ఉంటుంది. సముద్ర తీరం మొత్తం చూసుకుంటే 1740 చదరపు మైళ్ళు ఉంటుంది. అంటే 2800 చదరపు కిలోమీటర్ల వరకు ఈ దేశం యొక్క సముద్ర తీరం ఉంటుంది. 1498లో యూరోపియన్ అయిన క్రిస్టోఫర్ కొలంబస్ తన టీమ్ తో కలిసి ఈ వెనిజులా తీరాన్ని మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. ఈ దేశంలో దాదాపుగా మొత్తం జనాభాలో 96% జనాభా క్యాథలిక్లే ఉంటారు. ఆ తర్వాత ఇంకో 4% వరకు ఇతర మతాలకు చెందిన వారు కూడా ఉంటారు. మనలాంటి మధ్యస్థ వాతావరణం ఉండే దేశాల్లో ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం అని ఇలా చాలా కాలాలు ఉంటాయి కదా. కానీ ఈ దేశంలో 2 కాలాలు ఉంటాయి. అది డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉండే పొడి కాలం. దీంతో పాటు మే నుంచి అక్టోబర్ వరకు ఉండే వర్షాకాలం. ఆ విధంగా ఈ దేశంలో 2 సీజన్స్ ఉంటాయి. మనం వెనిజులా వెళ్ళాలనుకుంటే వీసా అవసరం ఉంటుంది. ఇందుకు గాను ₹4,500 నుంచి ₹6,000 దాకా ఖర్చు అవుతుంది. ఇండియా నుంచి వెనిజులా వెళ్ళి రావడానికి 1.5 లక్షల నుంచి ₹2,00,000 వరకు మనకి ఛార్జెస్ అయితే ఉంటాయి. వెనిజులాను రొమాంటిక్ కంట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్కూలు మరియు కాలేజ్ ఏజ్ నుంచి వీళ్ళు ప్రేమలో పడిపోతారు. సాయంత్ర సమయాల్లో అనేక చోట్ల ఈ లవ్ బర్డ్స్ కనిపిస్తూ ఉంటారు. వెనిజులాలో వ్యభిచారం అనేది చట్టబద్ధమైనది. ఇక్కడ సెక్స్ వర్కర్లు గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని, నెలవారీ ఆరోగ్య పరీక్షలను కూడా చేయించుకోవాలని దేశంలోని ఆరోగ్య సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కోరింది. దేశ రాజధాని అయిన కారాకస్ లో ఎక్కువగా వ్యభిచార గృహాలైతే ఉంటాయి. ఇక్కడ 80% కంటే ఎక్కువ మంది కార్మికులు 19 ఏళ్లలోపే లైంగిక సంబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ పెళ్లిళ్ల పైన ఒక వివాదాస్పద చట్టం ఉంది. అదేంటంటే 14 సంవత్సరాలున్న అబ్బాయిలు పెళ్లి చేసుకోవడం ఇక్కడ లీగల్. అదే అమ్మాయికైతే 16 సంవత్సరాలు ఉండాలి. కొంచెం విచిత్రంగా ఉంది కదా. 14 ఏళ్లకే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు గాని అమ్మాయిలు మాత్రం 16 ఏళ్ళు వచ్చాకే పెళ్లి చేసుకోవాలి. అంటే వెనిజులా అందమైన అమ్మాయిలతో నిండి ఉంది. ఇప్పటి వరకు వెనిజులాకు 6 సార్లు మిస్ యూనివర్స్ టైటిల్, అంతేకాదు 5 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ కూడా వచ్చింది. 7 సార్లు ప్రెగ్నెంట్ మిస్ యూనివర్స్ టైటిల్ కూడా ఈ దేశం అందుకుంది. ఈ దేశ ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అదృష్టవంతులు కూడా. వీళ్ళకి స్కూల్ కి ఏ టైంలోనైనా వెళ్లే ఫెసిలిటీ ఉంది. వీళ్ళు మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ లేదా నైట్ టైం ఏ టైంలో కావాలనుకుంటే ఆ టైంలో స్కూల్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక ఫేమస్ డ్రింక్ ఉంది. అదే చిచ్చా అండీనా. రైస్ తో తయారు చేసి ఈ డ్రింక్ ని తీసుకున్నవారు దీని రుచిని ఎప్పటికీ మర్చిపోలేరని, అంత బాగుంటుందని చెప్తూ ఉంటారు అక్కడి వారు. అక్కడి ప్రజలు బర్గర్ ని బాగా ఇష్టపడతారు. 88% ప్రజలు ఒక్క పూటనైనా బర్గర్ ని తినకుండా ఉండలేరు. వైల్డ్ లైఫ్ కి స్వర్గంగా పిలువబడే వెనిజులాలో చాలా రకాల జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అడవులు ఎక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఇక్కడ ఉండే ఓ ప్రత్యేకమైన జీవి క్యాపిబరా.
ఇది భూమిపైనే అతిపెద్ద జాతికి చెందిన ఒక జీవి. ఈ దేశంలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ జీవి ఎలుక జాతికి చెందినది అయినా సైజ్ మాత్రం కుక్కలాగా ఉంటుంది. దీనిని చాలా మంది పందులు, మేకలు పెంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో కూడా పెంపుడు జంతువుగా పెంచుకుంటారు. ఇలాంటి వింతగా అతిపెద్దగా ఉండే ఎలుక జాతి ఈ దేశంలోనే మీకు కనిపిస్తుంది. కుందేళ్లు, ఎలుకలు ఎక్కువగా కనిపించే దేశం కూడా ఇదే. ఈ దేశంలో వింతగా ఉండే జంతుజాలం కూడా ఉంటుంది. అవి ఇతర దేశాల్లో గాని ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇలాంటి జీవ వైవిధ్యం అయితే మనకు కనిపించదు. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలో వింతగా విడ్డూరంగా ఉండే జంతు వైవిధ్యం ఉన్న దేశాల్లో వెనుజులా 7వ స్థానంలో ఉంది. ఈ దేశంలో అరుదైన ఓరునాకో మొసలి జాతి ఉంది. ఇది ప్రపంచంలో చాలా అరుదుగా ఉండే జీవజాతుల్లో ఒకటన్నమాట. ఇప్పుడున్న వాతావరణం వల్ల ఈ మొసలి జాతి కూడా ఇక్కడ అంతరించిపోతుంది. ఈ దేశం యొక్క రాజధాని కరాకస్ లో 1985లో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటే రోడ్డు మధ్యలో ఒక నల్లగా ఉండే పదార్థం భూమి నుంచి పైకి వచ్చింది. దాన్ని బ్లాక్ స్టీన్ అని పిలిచేవారు. అది భూమిలో నుంచి రోడ్లపై నుంచి భయంకరంగా కారుతూ ఉండడం వల్ల దానిపైన ఎన్నో కార్లు, ట్రక్కులు జారిపడి ఒకదానికొకటి గుద్దుకొని యాక్సిడెంట్ అయ్యి సుమారుగా ఆ రోజుల్లోనే 1000 మంది వరకు చనిపోయారు. అది ఏం పదార్థం, భూమిలో నుంచి ఎలా బయటకు వచ్చిందనేది ఇప్పటికీ కూడా అక్కడ శాస్త్రవేత్తలు అయితే చెప్పలేకపోయారు. కటాతుంబో అనే నది ఇక్కడే ఉంది. ఎక్కువ మెరుపులు మరియు ఉరుములు ఇందులో వస్తాయి. 2015లో ఒకసారి ఒక రాత్రంతా సుమారుగా 1,00,000 సార్లు కంటే ఎక్కువగా మెరుపులు వచ్చాయి. ఈ దేశం చాలా రిచ్ గా తయారవడానికి కారణం ఆ దేశంలో దొరికే ఆయిల్ నిక్షేపాలే. అది కూడా 20వ శతాబ్దంలో వీళ్ళు ఈ ఆయిల్ నిక్షేపాలని కనుగొన్నారు. అంతకుముందు ఇక్కడ అంత ఆయిల్ ఉందని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఈ ఆయిల్ బయటపడక ముందు వీరు కాఫీ, కొకాయా వంటి వ్యవసాయ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు అన్నమాట. కానీ దీనివల్ల ఎక్కువ ఇన్కమ్ ఈ దేశానికి రాకపోవడంతో కొంచెం పూర్గానే ఉండేవారు. 20వ శతాబ్దంలో ఎప్పుడైతే ఆయిల్ నిక్షేపాలు బయటపడ్డాయో అప్పటి నుంచి ఆయిల్ ను ఇతర దేశాలకు ఎగుమతి చేసి వీళ్ళు బాగానే సంపాదించారు. ఇక్కడ పెట్రోల్ ధర చాలా తక్కువ. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర కేవలం ₹1.88 మాత్రమే. అయితే ప్రపంచవ్యాప్తంగా రోడ్ యాక్సిడెంట్ ఎక్కువగా జరిగే దేశాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ రోడ్స్ అస్సలు బాగుంది. వెనిజులాలో పెట్రోల్ ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు 80% చమురును ఉత్పత్తి చేస్తారు, 20% వాళ్ళు వాడుకుంటారు. నేటికి కూడా వెనిజులాలో నిరుద్యోగం అనేది ఉంది. స్పెయిన్ ఈ దేశాన్ని చాలా ఏళ్ల పాటు పాలించింది. అందుకే ఇక్కడి వారు స్పానిష్ ఫుడ్ ని బాగా ఇష్టపడతారు. అంతేకాదు ఇక్కడ భాష కూడా స్పానిషే. ఇక్కడ ప్రజలు మద్యం ప్రియులు అన్నమాట. అయితే ఇక్కడ ఒక లా ఉంది. అదేంటంటే మన దేశంలో లాగానే ఎలక్షన్స్ కి 21 గంటల ముందు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. మనుషులు ఎంత పెద్ద తప్పు చేసినా సరే వారికి ఉరిశిక్ష వేయకూడదని చాలా దేశాల్లో ఎంతో కాలంగా పోరాటాలు సాగుతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే మనిషి ఏ తప్పు చేసినా మరణశిక్ష విధించకూడదని వెనిజులాలో 1863లోనే తీర్మానాన్ని ఇచ్చారు. ఎంత కరుడుగట్టిన నేరస్తుడికైనా జీవితకాల శిక్ష వేస్తారేమో గాని అక్కడ ఉరిశిక్ష మాత్రం వేయరు. అలాంటి దేశాల్లో చూసుకుంటే ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఉరిశిక్షను రద్దు చేసింది ఈ దేశమే. ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాలలో వెనిజులా కూడా ఒకటి. చాలా మంది ఇక్కడ బుల్లెట్లతోనే చనిపోతారు. చాలా మంది దగ్గర గన్స్ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరి దగ్గర గన్స్ ఉంటాయి. అవి లీగల్ గా అయినా అవ్వచ్చు లేదా ఇల్లీగల్ గా అయినా కావచ్చు. అందుకే ఈ దేశానికి ఎవరైనా వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి టూరిస్టులు మాక్సిమం వెళ్ళకపోవడమే బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ప్రతి 21 నిమిషాలకి ఒక మర్డర్ అయితే జరుగుతూ ఉంటది. ప్రపంచంలోనే అత్యంత వైలెన్స్ ఉండే కంట్రీస్ లో ఇది 2వ స్థానంలో ఉంది. అందుకే ఈ దేశానికి వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు గనుక వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి దేశ రాజధాని కరాకస్ లో మార్నింగ్ మరియు ఈవినింగ్ చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ డిషెస్ చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. వెనిజులాకి ఒక చెడ్డ పేరు కూడా ఉంది. అదేంటంటే అక్కడ గూండాయిజం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ టూరిస్టులను ఎవరైనా ఎప్పుడైనా కిడ్నాప్ చేయొచ్చు. అందుకే ఇంత అందమైన దేశమైనా దీన్ని చూడటానికి టూరిస్టులు అయితే రావడానికి భయపడుతూనే ఉంటారు. అంతేకాదు ఇక్కడ డ్రగ్స్ మాఫియా కూడా చాలా ఎక్కువ. ఈ దేశంలోని తల్లులు తమ పిల్లల యొక్క బర్త్ సర్టిఫికేట్ ని ఎప్పుడు క్యారీ చేయాల్సింది. ఎందుకు అంటారా, ఇక్కడ బేబీ ప్రొడక్ట్స్ ఏది కొనాలన్నా బర్త్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సిందే. ఈ దేశంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి ఏంజల్స్ వాటర్ ఫాల్స్. మనకి ఎంతో ఫేమస్ అయిన నయాగారా జలపాతం గురించి తెలుసు కదా. ఆ నయాగారా వాటర్ ఫాల్స్ అందరూ చాలా పెద్దవిగా అనుకుంటూ ఉంటారు. అయితే అంత ఎత్తులో ఉండే జలపాతం కంటే కూడా ఇది 15 రెట్లు ఎత్తులో ఉంటుందన్నమాట. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతంగా ఇది రికార్డుకి ఎక్కింది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వెనిజులా కంట్రీ గురించి. చూసారు కదా అక్కడ ఎంత డేంజర్ గా ఉందో. మీరైతే వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించి అయితే వెళ్ళండి. ఇంకా మీరు ఎవరైనా వెళ్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ video.